కార్తీక్ దీపం ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒక లైక్ చేసి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఎపిసోడ్లో కిచెన్లో చిరాగ్గా ఉన్న దీపతో కార్తీక్ మాట్లాడతాడు. పారిజాతం చాలా ఓవర్ చేస్తున్నారని కార్తీక్ దీప మాట్లాడుకుంటారు. ఆవిడ పైత్యం వదిలిపోవడానికి అల్లం కర్రీ చేస్తానని, ఆవిడను కంట్రోల్ చేయాలని దీప అంటుంది. నేను ఆ ఛాన్స్ కోసమే చూస్తున్నాను అంటాడు కార్తీక్. కారు సర్వీసింగ్కు ఇవ్వడానికి వెళ్తూ హాల్లో పారుని చూస్తాడు. ఏమైంది పారు అని అడుగుతాడు. మనసు బాధగా ఉంది అంటుంది పారు. నీది కొండరాయిలా గట్టిగా ఉండే మనసు కదా, అది బాధపడిందంటే ఘోరమైన విపత్తు జరుగుండాలే అంటాడు కార్తీక్. అప్పుడు శివనారాయణ 50,000 రూపాయలు అడిగానని, కానీ 10 రూపాయలు కూడా ఇవ్వనని అన్నాడని పారు చెప్తుంది. దీపను పిలిచి మన ఇంట్లో పెత్తనం ఎవరిది అని అడుగుతాడు కార్తీక్. పారుని ఇరికించడానికి బావ ఏదో ప్లాన్ చేశాడనుకుంటుంది దీప. డబ్బులు అవసరమైతే అడగకుండానే తీసుకుంటానని దీప చెప్తుంది. భార్య అంటే అలా ఉండాలి, లేదంటే యజమాని భార్యలా కాకుండా ఒకప్పుడు ఈ ఇంట్లో పని చేసిన అంటాడు కార్తీక్. అక్కడే ఆపేయమంటుంది పారు. ఇదే ఛాన్స్ తీసుకొని పారును రెచ్చగొడతాడు కార్తీక్. ఇప్పుడు చూడు అంటూ పారు గదిలోకి వెళ్ళి శివనారాయణని పిలుస్తుంది. కానీ అక్కడ శివనారాయణ ఉండడు. లాకర్ను ఓపెన్ చేసి డబ్బు తీసుకుంటుంది పారు. హాల్లో శివనారాయణ చూసి కంగారు పడుతుంది పారు. చల్లగా కాఫీ ఇవ్వమంటారా, వేడిగా జ్యూస్ ఇవ్వమంటారా అని టెన్షన్ పడుతుంది పారు. ఊరికే కంగారు పడుతున్నవెందుకు అని అడుగుతాడు శివనారాయణ. అంత వినయం వద్దు, నేను చాలా చూశానని పారు డబ్బులు తీసిన వీడియోను ఫోన్లో చూపిస్తాడు శివనారాయణ. అది చూసి పారు షాక్ అయిపోతుంది. ఆ వీడియో నేనే తీశానని వెనకాల నుంచి వస్తాడు కార్తీక్. పారు దొంగతనం చేసిందని శివనారాయణ అంటాడు. కార్తీక్ కూడా దొంగతనమే ఇది అంటాడు. దీపను పిలిచి ప్లేట్ తిప్పేస్తాడు కార్తీక్. మన ఇంట్లో పెత్తనం ఎవరిది అంటే నీదే కదా బావా అని దీప చెప్పడంతో పారు మళ్ళీ షాక్ అవుతుంది. ఆన్సర్ మార్చేశారని మనసులో తిట్టుకుంటుంది పారు. నీకేమైనా డబ్బులు అవసరమైతే అడిగి తీసుకుంటావా అని అడిగితే నిన్ను అడగకుండా 1 రూపాయి కూడా తీయను కదా బావా అంటుంది దీప. దీంతో మూర్ఛ వచ్చిందనిలాగా ప్లేట్ ఇలా తిప్పేశారు అంటూ సోఫాలో కూలబడి పారు కొట్టుకుంటుంది. ఏమైంది పారు అని కార్తీక్ అడిగితే జవాబులు మారిపోయాయని చెప్తుంది. ఆ దొంగతనం చేసిన డబ్బును తీసుకున్న శివనారాయణ వార్నింగ్ ఇస్తాడు. తప్పు ఎవరు చేసినా దండించడం పెద్ద మనిషి లక్షణం, లేదంటే మాకు కూడా దొంగతనం చేయాలనే ఆలోచన వస్తుంది అంటాడు కార్తీక్. శిక్ష విధించాల్సిందే అని బెత్తం తీసి చూపిస్తాడు కార్తీక్. గట్టిగా మాత్రం కొట్టకండి అంటాడు. కార్తీక్ చేయి పట్టుకోవడంతో పారును అరచేయిపై గట్టికి కొడతాడు శివనారాయణ. ఈ బెత్తం అడిగినప్పుడల్లా ఇస్తూ ఉండు అంటాడు కార్తీక్ని. తప్పులు చేస్తున్న కొద్దీ దెబ్బలు పెరుగుతాయని పారుకు వార్నింగ్ ఇస్తాడు శివనారాయణ. నన్ను రెచ్చగొట్టి పంపించి ఇప్పుడు పట్టిస్తావా, చెయ్యి ఎలా వాచిపోయిందో చూడు అంటుంది పారు. నిన్న ఉదయం ఈ చెయ్యి నా భార్య మీదకు లేచిందని అంటాడు కార్తీక్. అది మనసులో పెట్టుకుని ఇలా చేస్తావా, వెన్నుపోటు పొడిచావు కదరా అంటుంది పారు. నువ్వు ఇలా పట్టించావని పారిజాతం పగబడితే దీప అంటే అవును మరదలా, బెత్తం జాగ్రత్తగా పెడదాం పద అని కార్తీక్ అంటాడు. వీడితో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది పారు. అన్నదానానికి కావలసిన సామాగ్రిని రాత్రి సిద్ధం చేసుకుంటారు అనసూయ, కాంచన, కార్తీక్, దీప. కార్యక్రమానికి మీ నాన్న డబ్బులు ఇస్తారని అనుకోలేదురా అంటుంది కాంచన. దీప పెద్దమ్మ ఏం చెప్పిందో విన్నావా అని కార్తీక్ అడుగుతాడు. దీప పరధ్యానంగా ఉండడంతో ఇంకా మీ నాన్న అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? ఈ కార్యక్రమం అయిపోని వీలైనంత త్వరగా మీ అమ్మా నాన్న దగ్గరకు వెళ్ళే మార్గం ఆలోచిస్తామని అంటాడు కార్తీక్. కార్తీక్ ఇలా అంటున్నావేంటి అని కాంచన, అనసూయ అడుగుతారు. దీప అమ్మా నాన్న చనిపోయారు కదా, అలాంటి మాటలు మాట్లాడుతావేంట్రా అని కాంచన అంటుంది. దీప వెంటనే కవర్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కార్తీక్ బాబుకు దీప నా తమ్ముడు కూతురు కాదని తెలిసిందా అని అనసూయ అనుకుంటుంది. మన కన్నీరు ఆశలు చనిపోయిన వాళ్లను చేరుతాయి కదా అని అలా చెప్పా. అమ్మా నాన్న బతికిన ముత్యాల గూడెం వెళ్తే వాళ్లను కలిసినట్లే కదా అని ఇలా అన్నానని కార్తీక్ కవర్ చేసేస్తాడు. ఇక అనసూయ, కాంచన పడుకోవడానికి వెళ్ళిపోతారు. ఇలా కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.